వైజాగ్‌లో ఫెస్టివల్స్ అంటే బీచ్ వైబ్ అండ్ కల్చర్ వైబ్ ఫిక్స్. కానీ ఈసారి లైట్ హౌస్ ఫెస్టివల్ అంటే కొంచెం డిఫరెంట్. లైట్స్, మ్యూజిక్, ఫుడ్, ఆర్ట్ అన్నీ ఒకే చోట. ఏంటి కాన్సెప్ట్? ఈ ఈవెంట్ పేరు లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0. ఇండియన్ గవర్నమెంట్ మ్యారిటైమ్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేసిన సెలబ్రేషన్ ఇది. ఇప్పుడు వైజాగ్లో ఎంజిఎం గ్రౌండ్స్లో జనవరి 9th అండ్ 10th రోజున జరుగుతుంది. ఈవినింగ్ 6 o'clock నుండి ఆడియన్స్కి గేట్స్ ఓపెన్. ఎంట్రీ కూడా ఫ్రీ. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదా కపుల్స్ అయినా వచ్చి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. ఫెస్టివల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్, కోస్టల్ ఆర్ట్, ఫుడ్ స్టాల్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఒకే ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇండియాలో లైట్ హౌసెస్కి సెంచురీస్ నుండి ఇంపార్టెంట్ రోల్ ఉంది. షిప్స్ అండ్ బోట్స్ సీలో నావిగేట్ చేసేప్పుడు స్టార్మ్స్, రాక్స్ అండ్ షాలో వాటర్ని అవాయిడ్ చేయడానికి లైట్ హౌసెస్ గైడ్లా పనిచేసేవి. కోస్టల్ ట్రేడ్, ఫిషింగ్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీలో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేవి. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ ఇయర్స్లో కోస్టల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేసి టూరిజంని పెంచాలి అని టార్గెట్లో లైట్ హౌసెస్ ఫెస్టివల్ని స్టార్ట్ చేసింది. వైజాగ్ కోస్ట్ అంటే నేవీ, హార్బర్, షిప్ బిల్డింగ్ అండ్ ఫిషరీస్తో ఫేమస్. బీచ్ కల్చర్ అండ్ మ్యారిటైమ్ హిస్టరీ మిక్స్ అయ్యే సిటీ మన వైజాగ్. ఈ ఫెస్టివల్ ద్వారా లైట్ హౌస్ అనే కాన్సెప్ట్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇంట్రడ్యూస్ చేయడమే మెయిన్ పర్పస్. లోపలికి వచ్చాక స్టేజ్ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మ్యూజిక్ అండ్ కల్చరల్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ని ఫుల్ ఎంగేజ్ చేశాయి. లైట్ అండ్ సౌండ్ సెటప్ కూడా ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఫెస్టివల్ అట్మాస్ఫియర్ని బూస్ట్ చేసింది. పిల్లల నుండి అల్డర్స్ వరకు అందరికీ ఒక సెలబ్రేషన్ ఫీల్. ఆర్టిస్ట్స్ ఎనర్జీ అండ్ క్రౌడ్ రెస్పాన్స్ చూడడానికి ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్. ఇలాంటి ఫెస్టివల్స్లో ఫుడ్ సెక్షన్లో వచ్చే ఫస్ట్ ఇంపాక్ట్ స్మెల్ అండ్ కలర్స్. స్టాల్స్లో ఇన్ని వెరైటీస్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. లోకల్ స్నాక్స్, చాట్స్, జ్యూసెస్, సీ ఫుడ్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టాల్ ఓనర్స్ కూడా ఎనర్జెటిక్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సర్వ్ చేశారు. ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపించింది. ఫుడ్ ప్రిపరేషన్ చూస్తుంటే హంగర్ క్రేవింగ్స్ పెరిగిపోయాయి. మేము ఫస్ట్ ట్రై చేసింది చికెన్ పకోడీ. అవుట్ సైడ్ క్రంచీ, ఇన్సైడ్ సాఫ్ట్. స్పైసీనెస్ బ్యాలెన్స్డ్గా ఉంది. సాటిస్ఫై అయ్యాక నెక్స్ట్ ఆర్డర్స్ క్యూలో పెట్టాం. ఫుడ్ సెక్షన్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్కి వెళ్ళాం. ఇక్కడ వైబ్ టోటల్గా చేంజ్ అయింది. స్లో, కలర్ఫుల్ అండ్ క్రియేటివ్గా మారింది. స్టాల్స్లో హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, లైట్ హౌస్ థీమ్ సోవెనర్స్ అండ్ ఓషన్ రిలేటెడ్ ఆర్ట్ వర్క్ చాలా అట్రాక్ట్ చేశాయి. ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్మెన్ పేషెన్స్తో క్రియేట్ చేసిన వర్క్ కనిపించింది. ఇంకో స్టాల్లో కోస్టల్ కల్చర్ని క్యాప్చర్ చేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఫిష్ బోట్స్, వేవ్స్, బీచ్, సన్సెట్స్ అండ్ ఓల్డ్ వైజాగ్ హార్బర్ సీన్స్ చూస్తుంటే నోస్టాల్జియా అండ్ మెరైన్ వైబ్స్ క్లియర్గా ఫీల్ అయ్యాయి. స్టాల్స్ మధ్య స్ట్రోల్ చేస్తూ ఫెస్టివల్ వైబ్స్ స్లో పేస్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫుడ్ సెక్షన్లో ఎనర్జీ ఫుల్గా ఉంటే ఆర్ట్ సెక్షన్లో పీస్ అండ్ క్రియేటివిటీ డామినేట్ చేశాయి. ఈ కైండ్ ఆఫ్ స్టాల్స్ ఫెస్టివల్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా లెర్నింగ్ అండ్ అప్రిషియేషన్ స్పేస్గా కన్వర్ట్ చేశాయి. కోస్టల్ కల్చర్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేయడమే ఈ ఫెస్టివల్లో మెయిన్ హైలైట్. క్రాఫ్ట్స్ ఉమెన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ షెల్స్తో చేసిన యాక్సెసరీస్ కూడా సేల్ చేశారు. బీచ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. కిడ్స్కి ఎడ్యుకేషనల్ ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. మ్యాప్స్, లైట్ హౌస్ నావిగేషనల్ మెథడ్స్, మ్యారిటైమ్ సిగ్నల్స్ అండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్. పేరెంట్స్ కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ లైవ్లో పాటరీ కూడా ఎగ్జిబిట్ చేశారు. డిఫరెంట్ సైజెస్లో కప్స్, ల్యాంప్స్ అండ్ పాట్స్ డిజైన్ చేసి సేల్ కూడా చేశారు. ఒక స్టాల్లో లైట్ హౌస్ మినియేచర్ మోడల్స్ ఉన్నాయి. వుడ్, మెటల్ అండ్ రెజిన్ మెటీరియల్స్తో చేసిన మోడల్స్ చాలా డీటెయిల్గా ఉన్నాయి. విజిటర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ కొన్ని గిఫ్ట్గా పర్చేస్ కూడా చేస్తున్నారు.
ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. వైజాగ్లో ఇలా కోస్టల్ కల్చర్, ఆర్ట్, ఫుడ్ అండ్ మ్యూజిక్ ఒక్క చోట సెలబ్రేట్ చేయడం అంటే ఒక డిఫరెంట్ వైబ్. ఫెస్టివల్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా నాలెడ్జ్ అండ్ హెరిటేజ్ టచ్ కూడా ఉంది. ఇఫ్ నెక్స్ట్ ఇయర్ లైట్ హౌస్ ఫెస్టివల్ మళ్ళీ వస్తే డెఫినెట్గా మిస్ కాకుండా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ కపుల్స్ అందరికీ ఎంజాయ్ చేసే స్పేస్ ఇది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా వైజాగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్. బాయ్ బాయ్.